ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బోర్బన్ రాజవంశానికి చెందిన 16వ లూయి ఎప్పుడు రాజు అయ్యాడు? ఆప్షన్ 1 1772, ఆప్షన్ 2 1773, ఆప్షన్ 3 1774, ఆప్షన్ 4 1775. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది? ఆప్షన్ ఏ 16వ లూయి లూయి రాజయ్యే సమయానికి అతడి వయసు 20 సంవత్సరాలు. ఆప్షన్ బి, ఆస్ట్రియా రాకుమారి మేర్ ఆంటోనెట్ను వివాహం చేసుకున్నాడు. ఆప్షన్ సి, 16వ లూయి రాజు అయ్యే నాటికి ఫ్రాన్స్ ఖజానా నిండుగా ఉంది. ఆప్షన్ డి, సుదీర్ఘ యుద్ధాల కారణంగా ఫ్రాన్స్ ఆర్థిక వనరులు తగ్గిపోయాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆప్షన్ సి మాత్రమే రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ దేశానికి ప్రధాన శత్రువు? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 బ్రిటన్, ఆప్షన్ 4 ఆస్ట్రియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ దేశానికి రుణాలు ఇచ్చిన రుణదాతలు వాటిపై ఎంత శాతం వడ్డీని వసూలు చేశారు? ఆప్షన్ 1 12%, ఆప్షన్ 2 10%, ఆప్షన్ 3 8%, ఆప్షన్ 4 13%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ శతాబ్దంలో ఫ్రెంచి సమాజాన్ని 3వ ఎస్టేట్లుగా విభజించారు? ఆప్షన్ 1 16వ, ఆప్షన్ 2 17వ, ఆప్షన్ 3 18వ, ఆప్షన్ 4 19వ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఫ్రాన్స్లోని ఎస్టేట్లు అందులోని ప్రజలకు సంబంధించి సరైనది? ఆప్షన్ 1 మొదటి ఎస్టేట్ మతాధికారులు, ఆప్షన్ 2 రెండో ఎస్టేట్ కులీనులు, ఆప్షన్ 3 మూడో ఎస్టేట్ రైతులు, వ్యాపారులు, న్యాయవాదులు, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచి సమాజంలో ఏ వర్గం పుట్టుకతో కొన్ని ప్రత్యేకమైన అధికారాలు పొందేది? ఆప్షన్ 1 మొదటి ఎస్టేట్, ఆప్షన్ 2 రెండో ఎస్టేట్, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 మూడో ఎస్టేట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి? ఆప్షన్ ఏ చర్చి రైతాంగం నుంచి టైత్ అనే పన్ను వసూలు చేసేది. ఆప్షన్ బి, 3వ ఎస్టేట్లో ప్రజలందరూ పన్ను చెల్లించాలి. ఆప్షన్ సి, 3వ ఎస్టేట్లో ప్రజలందరూ టెయిలే అనే ప్రత్యేక పన్ను చెల్లించాలి. ఆప్షన్ డి, ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చులను 3వ ఎస్టేట్ భరించాలి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి అన్ని రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ కరెన్సీ ద్రవ్య కొలమానం? ఆప్షన్ 1 డాలర్, ఆప్షన్ 2 రూపాయి, ఆప్షన్ 3 లివర్, ఆప్షన్ 4 ఫ్రాన్స్ రూపాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, నెపోలియన్ తనని చక్రవర్తిగా ఎప్పుడు ప్రకటించుకున్నాడు? ఆప్షన్ 1 1802, ఆప్షన్ 2 1803, ఆప్షన్ 3 1804, ఆప్షన్ 4 1805. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అంతరించిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ద్రవ్యోల్బణం, ఆప్షన్ 2 జీవనాధార సంక్షోభం, ఆప్షన్ 3 డిమాండ్, ఆప్షన్ 4 కరువు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యతరగతి అనే సామాజిక వర్గం ఫ్రాన్స్లో ఏ శతాబ్దంలో ఏర్పడింది? ఆప్షన్ 1 17వ, ఆప్షన్ 2 18వ, ఆప్షన్ 3 19వ, ఆప్షన్ 4 20వ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి ప్రతిభను బట్టి అతడి హోదా నిర్ణయించాలని వాదించిన తత్వవేత్తలు? ఆప్షన్ 1
జాన్ లాక్, ఆప్షన్ 2 జాన్ జాక్వెస్ రూసో, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 కార్ల్ మార్క్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రాచరికం దైవదత్తం అనే సిద్ధాంతం గురించి వివరించిన వారు? ఆప్షన్ 1 జాన్ లాక్, ఆప్షన్ 2 రూసో, ఆప్షన్ 3 మాంటెస్క్యూ, ఆప్షన్ 4 పై అందరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ది స్పిరిట్ ఆఫ్ ది లాస్ అనే గ్రంథం రచించిన వారు? ఆప్షన్ 1 జాన్ లాక్, ఆప్షన్ 2 రూసో, ఆప్షన్ 3 మాంటెస్క్యూ, ఆప్షన్ 4 అబ్రహం లింకన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అధికార విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? ఆప్షన్ 1 జాన్ లాక్, ఆప్షన్ 2 రూసో, ఆప్షన్ 3 మాంటెస్క్యూ, ఆప్షన్ 4 అబ్రహం లింకన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 1793లో జార్జి డాల్టన్ తన స్నేహితుడికి రాసిన లేఖలో అంశాలు గుర్తించండి. ఆప్షన్ ఏ, డాల్టన్ ఫ్లెక్సీలోని రెసిడెన్షియల్ కళాశాలలో చదివారు. ఆప్షన్ బి, ప్యారిస్లోని న్యాయస్థానంలో ఉద్యోగం పొందడం కష్టం. ఆప్షన్ సి, నా దగ్గర సౌలు లేకపోవడంతో నేను ఆఫీసు కూడా కొనలేను. ఆప్షన్ డి, మన ప్రతిభ ఏ రంగానికి ఉపయోగపడదని విద్యను ఈ వ్యవస్థ అందించింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 1787 నుండి 1789 మధ్య ఫ్రాన్స్ నుంచి ప్రయాణించిన ఆంగ్లేయుడు? ఆప్షన్ 1 ఆర్టర్ యంగ్, ఆప్షన్ 2 ఆర్టర్ కాటన్, ఆప్షన్ 3 డేనియల్ ఓక్, ఆప్షన్ 4 పై అందరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్లో ఎస్టేట్ జనరల్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1614, ఆప్షన్ 2 1615, ఆప్షన్ 3 1616, ఆప్షన్ 4 1617. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్లూ యుద్ధం జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1814, ఆప్షన్ 2 1813, ఆప్షన్ 3 1815, ఆప్షన్ 4 1816. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వాక్యాలు? ఆప్షన్ ఏ, 1789 మే 5న 16వ లూయి ఎస్టేట్ జనరల్ సమావేశపరిచారు. ఆప్షన్ బి, సమావేశం కోసం వర్సైల్స్ మందిరం సిద్ధం చేశారు. ఆప్షన్ సి, 1-2 ఎస్టేట్లు 300 చొప్పున ప్రతినిధులు హాజరయ్యారు. ఆప్షన్ డి, 3వ ఎస్టేట్ నుంచి 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్టేట్ జనరల్లోని సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక ఓటు ఉండాలని ఏ గ్రంథంలో ఉంది? ఆప్షన్ 1 స్పిరిట్ ఆఫ్ ది లాస్, ఆప్షన్ 2 ది సోషల్ కాంట్రాక్ట్, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 దాస్ క్యాపిటల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 1789 జూన్ 20న టెన్నిస్ కోర్ట్ మైదానంలో ప్రతిజ్ఞ చేశారు. దీనికి నాయకత్వం వహించిన వారు? ఆప్షన్ 1 మిరాబ్యూ, ఆప్షన్ 2 అబ్బేసియస్, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 16వ లూయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1 and 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3వ ఎస్టేట్ అంటే ఏమిటో వివరిస్తూ కరపత్రం ప్రచురించింది? ఆప్షన్ 1 అబ్బేసియస్, ఆప్షన్ 2 మిరాబ్యూ, ఆప్షన్ 3 డాల్టన్, ఆప్షన్ 4 పై అందరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 1789 ఆప్షన్ ఏ 3వ ఎస్టేట్ జాతీయ అసెంబ్లీగా ఏర్పాటు, ఆప్షన్ 2 1791, ఆప్షన్ బి ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించడం, ఆప్షన్ 3 1792 సి ఫ్రాన్స్లో జాకోబిన్ ప్రభుత్వం ఏర్పాటు, ఆప్షన్ 4 1804
ఆప్షన్ డి నెపోలియన్ చక్రవర్తిగా ప్రకటన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ ABCD రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ ఆందోళనకారులు బాస్టిలో కారాగారంపై ఎప్పుడు దాడి చేశారు? ఆప్షన్ 1 1789 జూలై 14, ఆప్షన్ 2 1787 జూలై 15, ఆప్షన్ 3 1879 జూన్ 16, ఆప్షన్ 4 1793 జూలై 14. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞను చిత్రించింది? ఆప్షన్ 1 జాక్వెస్ లూయి డేవిడ్, ఆప్షన్ 2 డానియల్ ఓట్, ఆప్షన్ 3 జేమ్స్ ప్రిన్సివ్, ఆప్షన్ 4 ఆర్టీ ఫోల్డర్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 1789 ఆగస్టు 4న ఫ్రాన్స్లో సంస్కరణలు జరిగిన సరైనది గుర్తించండి. ఇక్కడ సంస్కరణ కాదు. ఆప్షన్ ఏ వెట్టి చాకిరీ, ఫ్యూడల్ వ్యవస్థ రద్దు చేశారు. ఆప్షన్ బి మతాధికారులు ప్రత్యేక హోదాను వదులుకున్నారు. ఆప్షన్ సి దశమ భాగం రద్దు చేశారు. ఆప్షన్ డి చర్చి ఆధీనంలో భూములను జప్తు చేశారు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ABCD 4 రైట్ ఆన్సరే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది? ఆప్షన్ ఏ చాటో కులీన వర్గానికి చెందిన కోట లేదా రాజా ప్రసాదం. ఆప్షన్ బి మానర్ ప్రభువుల భూములు అంతఃపురం ఉన్న ప్రాంతం. ఆప్షన్ 1 AB, ఆప్షన్ 2 A మాత్రమే, ఆప్షన్ 3 B మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరికంగా ఎప్పుడు మారింది? ఆప్షన్ 1 1791, ఆప్షన్ 2 1792, ఆప్షన్ 3 1793, ఆప్షన్ 4 1794. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 1791లో ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులు గుర్తించండి. ఆప్షన్ ఏ ఎన్నికైన జాతీయ శాసనసభకు చట్టాలు చేసే అధికారం ఉంది. ఆప్షన్ బి 25 ఏళ్లు పైబడిన వారికి 3 రోజులు కార్మిక వేతనానికి సమానమైన పన్ను చెల్లించే వారికి ఓటు హక్కు ఇచ్చింది. ఆప్షన్ సి శాసనసభ సభ్యులను పౌరులు ఎన్నుకుంటారు. ఆప్షన్ డి పన్ను చెల్లించని పురుషులు స్త్రీలను నిష్క్రియ పౌరులుగా చేసింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు. ఆప్షన్ 1 జీవించే హక్కు, ఆప్షన్ 2 వాక్ స్వతంత్రపు హక్కు, ఆప్షన్ 3 భావ ప్రకటన అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 1790లో మానవ హక్కుల ప్రకటన అనే చిత్రం గీసిన కళాకారుడు. ఆప్షన్ 1 బార్హజన్ సోల్విన్, ఆప్షన్ 2 లే బార్బియార్, ఆప్షన్ 3 కోల్మో వాటిగ్రాంట్, ఆప్షన్ 4 న్యూహు డోల్స్కీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ మానవ హక్కుల ప్రకటనలోని అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ మానవులు స్వేచ్ఛ జీవులుగా జీవించారు, స్వేచ్ఛగా ఉంటారు. ఆప్షన్ బి స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించరాదు. ఆప్షన్ సి సమాజానికి హాని కలిగించే చర్యలు నిషేధం. ఆప్షన్ డి పరిపాలన కోసం అందరికీ పన్ను విధించడం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ABCD రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విప్లవాత్మక పాత్రికేయుడు జీన్ పాల్ మారా పత్రిక లోమిడు పీపుల్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 ప్రజల రక్షకుడు, ఆప్షన్ 2 ప్రజల పాలకుడు, ఆప్షన్ 3 ప్రజల స్నేహితుడు, ఆప్షన్ 4 పైవన్నీ.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 పాము తన తోకను కొరికే ఉంగరం. ఏ ఐకమత్యానికి చిహ్నం. ఆప్షన్ 2 కడ్డీల కట్ట. ఆప్షన్ బి స్వేచ్ఛకు చిహ్నం. ఆప్షన్ 3 విచ్ఛిన్న గొలుసు. సి శాశ్వతత్వంకు చిహ్నం. 4 రాజదండం. డి రాజు శక్తికి చిహ్నం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ ఏ, థర్డ్ వన్ బి, ఫోర్త్ వన్ డి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.